సో వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రోలాజిక్స్. ఈరోజు మనం చూపే టాపిక్ ఏమిటి అంటే అండి, సో మీ జాతకంలో పంచమహాపురుష యోగము ఆ ధర్మకర్మాధిపతి యోగం ఉన్నదా ఉంటే ఏంటి సార్ జరుగుతుందంటే, మనము కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం వచ్చేసి వెళ్తాం సార్. కింద స్థాయి నుంచి ఏంటి సార్ అంటే ఫినాన్షియల్గా గ్రోత్ 10 టైమ్స్ ఉంటుంది సార్. మనకి ఎక్కడో అట్టడుగు ఉంటామండి, పై వరకు వెళ్తామండి. సో చాలామంది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్ళిన వాళ్ళందరూ ఇదే సార్. 10 ఏళ్ళు ఎవరు కనపరారు సార్. వాళ్ళు కింద స్థాయిలో ఉంటారు, లాస్ట్ ఒక 1 ఇయర్లో పైకి వెళ్ళి ఉంటారు సార్ వచ్చేసి. సో అలాంటి యోగమే మన జాతకంలో పంచమహాపురుష యోగము ధర్మకర్మాధిపతి ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం సార్. అంటే నేను నా దగ్గర వచ్చే కన్సల్టెన్సీకి అందరికీ చెప్తాను సార్. ఫస్ట్ చూసేది నేను ఈ 3 యోగాలు చెప్తానండి వాళ్ళకి, ఎవరికైనా సరే. టాప్ 1 పంచమహాపురుష యోగం ఉన్నదా, టాప్ 2 ధర్మకర్మాధిపతి యోగం ఉందా, టాప్ 3 వచ్చేసి దిగ్బలం చెందిన గ్రహాలు సార్ వచ్చేసి. ఈ మూడిట్లో ఏది ఉన్నా చాలు సార్. అట్లీస్ట్ ఈ ఫస్ట్ 2 అనేది టాప్ 1, 2 అండి వచ్చేసి. ఈ రెండు టాప్ 1, టాప్ 2 వచ్చేసి మనం కష్టపడి సంపాదించుకుంటామండి. టాప్ 3 అనేది ఆల్రెడీ సంపాదించి పెట్టింటారు సార్. మనకు అమ్మ నాన్న సంపాదించి పెట్టిండేది టాప్ 3 యోగం సార్. ఇది మనం కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్ళే ఏది అంటే పంచమహాపురుష యోగము ధర్మకర్మాధిపతి యోగం సార్ వచ్చేసి. ఏంటి సార్ అంటే, చూడండి అందరికీ తెలుసు, ఉండేదే 9 గ్రహాలండి. ఈ 9 గ్రహాల్లో బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు అనేటివి పంచభూత గ్రహాలని చెప్తాం సార్. అందరికీ తెలిసిండేది ఇది. ఈ గ్రహాలు వచ్చేసి సొంత ఇంట్లో ఉండాలి సార్. ఎక్కడి నుంచి, లగ్నం నుంచి సొంత ఇంట్లో ఉండాలి, కేంద్రంలోనే ఉండాలి సార్. త్రికోణం కాదండి, కేంద్రం. 1, 4, 7, 10 సార్ వచ్చేసి. అది అందరికీ తెలుసు రండి. కుజుడు సొంత ఇంట్లో ఉండాలి, మేషరాశిలోను వృశ్చిక రాశిలోను. శుక్రుడు సొంత ఇంట్లో ఉండాలి, వృషభ రాశి కానీ తులారాశి కానీ. బుధుడు సొంత ఇంట్లో ఉండాలి, మిథున రాశి కానీ కన్యా రాశి కానీ సార్ వచ్చి. తర్వాత గురువు సొంత ఇంట్లో ఉండాలి, ధనుసు రాశి కానీ మీనరాశి కానీ. శని సొంత ఇంట్లో ఉండాలి, మకర రాశి కానీ కుంభరాశి కానీ సార్ వచ్చేసి. తర్వాత వచ్చేసి కుజుడు వచ్చేసి మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉండాలి, శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలోనే ఉండాలి, గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితి ఉండాలి, బుధుడు కన్యా రాశిలో ఉచ్చ స్థితిలో ఉండాలి, శని తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉండాలి సార్ వచ్చేసి. ఇది కండిషన్స్. ఇవన్నీ మనకు లగ్నం నుంచి కేంద్రంలో కనెక్ట్ అవ్వాలి సార్ వచ్చేసి. లగ్నం నుంచి 1, 4, 7, 10 కేంద్రంలో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క లగ్నానికి చూద్దాం సార్ వచ్చేసి. మీకు ఆల్రెడీ ఇచ్చేసిన మీరు చూసుకుంటే చాలు సార్ వచ్చేసి. మీ లగ్నం చూడండి. నాకు ఎలా సార్ తెలియదంటే మీరు చూసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 12 లగ్నాలకు ఇచ్చాం సార్ వచ్చేసి. 5 స్లైడ్లు ఉన్నాయండి. 12 లగ్నాలకు చూడండి. మీన లగ్నం నుంచి ఇట్లా అన్ని లగ్నాలకు ఉంటాయి సార్. ఇక్కడ మీ లగ్నం చూడండి. మీ లగ్నానికి స్లైడ్ 1 ఇది మ్యాచ్ అవుతుందా, 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 ఇది మ్యాచ్ అవుతుందా. ఎట్లా సార్ లగ్నం చూసుకునేదంటే, సో తెలుగు నేను వాడే సాఫ్ట్వేర్ సార్ ఇది, onlinejyotish.com అని. దీంట్లో వెళ్ళి మీ ప్లేసు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కొట్టి చూసుకోండి సార్ వచ్చేసి. మీ సంవత్సరము, పుట్టిన సంవత్సరము, మంత్, డేటు, టైము, ప్లేస్ అన్నీ కొట్టుకొని ఇక్కడ సబ్మిట్ అని చూస్తే అండి ఆ రోజు మనకు కనపడుతుంది సార్ వచ్చేసి. ఇక్కడ చూసి లగ్న నవాంశ కుండలో చూసి ఇప్పుడు లగ్నం నుంచి చూడాలి సార్ వచ్చేసి. చూడండి ఇప్పుడు ఈ జాతకానికి ఏదైనా పంచమహాపురుష ఏది లేదు కదా సార్. జాతకానికి సొంత ఇంట్లో ఉచ్చ స్థితులలో ఏది లేదు. దిగ్బలం ఒకటే ఉంది సార్. లగ్నం చూసుకుంటే 7లో శని ఉన్నాడు కాబట్టి శని ఒకటే దిగ్బలం అవుతుంది. అప్పుడు ఇలా చూసుకోవాలి. లగ్నం, మీ లగ్నం ఫిక్స్ చేసుకోండి. మీ లగ్నం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మీ లగ్నం నుంచి గ్రహం ఉందా లేదు చూడండి. అప్పుడు మీకు ఆ యోగం ఉన్నట్టు సార్, లేదంటే లేదన్నట్టుగా అర్థం. సో గురువు అంశయోగం అంటే వచ్చేసి, గురువు వచ్చేసి లగ్నంలో గురువు కానీ 4లో గురువు కానీ చూడండి సార్. లగ్నంలో గురువు, 4లో గురువు, తర్వాత 7లో గురువు, 10లో గురువు అంటే అది మనకు అంశయోగం కింద అవుతుంది సార్ వచ్చేసి. అట్లా తర్వాత ఉచ్చస్థితి ఇచ్చాను చూడండి అట్లా. సో ధనుసు రాశి కానీ మీన రాశిలో గురువు ఉండి కేంద్రంలోకి కనెక్ట్ అవ్వాలి సార్ వచ్చేసి. ఏంటి సార్ అంశయోగం వల్ల అంటే పేరు వస్తుంది సొసైటీలో, మంచి పేరు, పిల్లల వల్ల యోగం. గురువు పేరు ఉంటుంది. ఆ పేరు ఉంటుంది అంటేనే మనకు డబ్బులు ఉంటేనే కదా సార్ పేరు ఉంటుంది. గురువు అంటే డబ్బులు, గురువు అంటే బంగారం, గురువు అంటే పేరు అండి. సో పేరు బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అంశయోగం. పేరు ఎప్పటికీ మనకు ఉండదు. సో పేరు మన సొసైటీలో ఉంది అంటేనే మన దగ్గర డబ్బులు ఆల్రెడీ ఉన్నాయన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి మెయిన్. నెక్స్ట్ బుధుడు తీసుకున్నట్టయితే భద్రయోగం సార్ ఇది. ఈయన వల్ల ఏంటి అంటే మంచి ఎడ్యుకేషన్ సార్. టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటాము, బయట దేశంలో చదువుకోవడము, మెరిట్లో రావడము, సీఏ అవ్వడము, ఎడ్యుకేషన్ మనకు చాలా ప్లస్ ఉంటుందండి వచ్చేసి. నేను చదువుకోవట్లేదు సార్ అంటే మీకు బుధుడు ఓపెన్ ప్లాట్లు కొనుక్కుంటారు కదా సార్. స్థలాలన్నీ కొని స్థలాలు అమ్ముకోవడం వల్ల యోగం ఉంటుందండి. ఎప్పుడు సార్ జరుగుతాయి ఇవంతా అంటే అంతర్దశలో జరుగుతాయి సార్. ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే అంతర్దశకు. తర్వాత గోచార గురువు ఈ గ్రహం కింద పోతారు కదా సార్. 12 ఏళ్ళకి ఒకసారి వస్తారు కదండి. తర్వాత దృష్టికి 3 ఏళ్ళు, ఆవిడ 12 ఏళ్ళలో 4 ఏళ్ళు ఉంటుంది సార్ మనకు. ఎవ్రీ 12 ఇయర్స్లో 4 ఏళ్ళు మనకు ఈ యోగం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది సార్. అంతర్దశ వస్తే ఫుల్ ఫోర్స్ చూసుకోండి సార్. ప్రతి గ్రహము తన యొక్క అంతర్దశలో ఫుల్ ఫోర్స్లోనే ఫలితం ఇస్తుందండి.
అది మంచిదైనా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. గోచారంలో టెంపరీగా రోంత అట్లా టిఫన్ సార్. గోచారం అంటే టిఫను, అంతర్దశ అనేది ఫుల్ మీల్స్ సార్. వచ్చి అన్లిమిటెడ్ మీల్స్ అనేటిగా అర్థం. మనం ఎంత కావాలో అంత ఇచ్చేస్తాం సార్. ఇక్కడ చూడండి శుక్రుడు, ఇది లేడీస్ వల్ల యోగం సార్. మనకు వైఫ్ రావచ్చు, వైఫ్ వల్ల ప్రాపర్టీ రావచ్చు, అమ్మ ఉండొచ్చు, లేడీస్ అత్త ఉండొచ్చు, అక్క ఉండొచ్చు. సో లేడీస్ వల్ల అన్ని యోగాలు సార్. మాలవ్య యోగం అంటే లేడీస్ వల్ల యోగం. మనం బాగా అందంగా ఉండొచ్చు. సో మనం అందంగా ఉన్నా కాబట్టి ఆ పక్కలు మనకు ఒక అమ్మాయిని ఇవ్వచ్చు, అందంగా ఉండే అమ్మాయిని. సో మనం అందంగా ఉండడం వల్ల పెళ్ళి అవుతుంది, మనకు ఆస్తి కలిసి వస్తుంది. సో అట్లా ఏదో ఒకటి బెనిఫిట్ ఉంటాయి సార్. వచ్చేసి సుఖంగా ఉంటారు సార్ మాలవ్య యోగం ఉండే వాళ్ళంతా. సో మీ లగ్నం చూసుకోండి, ప్లేస్లో ఉన్నాడో అది చెక్ చేసుకోండి సార్. వచ్చి వృచ్చిక యోగం, ఇది మనకు ప్రాపర్టీస్ బాగా సంపాదించుకుంటారు సార్. వచ్చేసి చూడండి, మోర్ ప్రాపర్టీస్, హౌస్, ల్యాండ్, హౌస్, భూస్వామి మా ఏరియాలని మీరండి. వెహికల్, పెద్ద పెద్ద వెహికల్లో తిరగడము, భూములు ఉండడము, మంచి ఇండ్లు ఉండడము అంతా ఇది వృచ్చిక యోగం సార్. వచ్చేసి కుజుడు వల్ల వస్తుంది. ఎప్పుడు సార్ బాగా కట్టుకుంటామంటే కుజుడు యొక్క అంతర్దశ రావాలి, లేదంటే ఆ గ్రహం పైన గోచార గురువు వెళ్ళాలి, లేదంటే ఆ గ్రహానికి గోచార గురువు యొక్క దృష్టి పడాలి. సో 12 ఏళ్ళకు 3 సార్లు దృష్టి పడుతుంది కదా సార్. సో అప్పుడు చూసుకోవాలి. అది శని మహాపురుష, ఇది శశి మహాపురుష యోగం అంటాం సార్ దీన్ని. అంటే బిజినెస్లో సార్ టాప్లో ఉంటామంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్ళిపోతాం సార్. బిజినెస్, గుడ్ ఇన్ బిజినెస్ ఆర్ జాబ్. మీరు జాబ్ చేస్తే చిన్న జాబ్ నుంచి పై జాబ్ వరకు వెళ్ళిపోతారు. మీరు చిన్న క్లర్క్గా జాబ్ వేసి ఆ కంపెనీకి ఓనర్ అయిపోతారండి. అవే సార్ శశి మహాపురుష యోగాలు అన్నీ. వర్కర్గా జాయిన్ అవుతామండి, తర్వాత బిజినెస్ ఓనర్ అయిపోతాం. చిన్న జాబ్లో స్టార్ట్ చేసింటే మనమే కంపెనీ పెట్టుకుంటాం. 10 ఏళ్ళు కష్టపడతాం సార్. 10 ఏళ్ళు కష్టపడి జాబ్గానే చేస్తూ ఉంటాం. కానీ ఆ 10 ఏళ్ళు అర్థం చేసుకొని తర్వాత మనమే డబ్బులు సంపాదించుకున్న తర్వాత బిజినెస్ పెట్టుకుంటామండి. చూడండి, ఈ యోగం ఉండే వాళ్ళందరూ చాలా దరిద్రంగా అంత ఉంటుంది సార్ జీవితం. మళ్ళీ స్టార్టింగ్లో ఎందుకు ఇలా ఉండమనిపిస్తుందండి. తర్వాతేనండి మీకు అది అంతర్దశ రావాలి కదా సార్. అది 10 ఏళ్ళు పడుతుంది. ఆ 10 ఏళ్ళకు కరెక్ట్గా మీకు 30 నుంచి 40 లోపల పడింది అనుకోండి, మంచి యోగం కదా సార్ అది. సో వెయిట్ చేయాల్సిందే అని మీరు వచ్చేసి. సో ఇది సార్ యోగాలో గుర్తుపెట్టుకోండి సార్. పంచమహాపురుష యోగంలో వచ్చేసి ఫస్ట్ చాలా బ్యాడ్గా ఉంటుంది సిచ్యువేషను. ఈ అంతర్దశ వచ్చినప్పుడు అవుతుంది. తర్వాత గోచార గురువు ఆ గ్రహాలపైన ప్రయాణించాలి. గోచార గురువు యొక్క దృష్టి పడినప్పుడు టైం ఉంటుంది సార్. ఎప్పుడు అంతర్దశ గుర్తుపెట్టుకోండి. మీకు ఏ యోగం ఉందో ఆ గ్రహానికి సంబంధించి యొక్క అంతర్దశ అయితే ఖచ్చితంగా రావాలి సార్. అప్పుడే మనకు యోగం. 10 ఏళ్ళు పడుతుందో వెయిట్ చేయాల్సిందే సార్. వచ్చేసి నెక్స్ట్ ధర్మకర్మాధిపతి యోగం సార్. ఇది చూడండి, ధర్మ కర్మాధిపతి యోగము. కర్మ అంటే కర్మ, ఏమి ధర్మం చేయడం మన యొక్క కర్మ సార్. వచ్చేసి వీళ్ళు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు సార్. ధర్మకర్మాధిపతి యోగం ఉండే వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ 12 లగ్నాలకు ఇచ్చేస్తాను. మీ లగ్నం చూడండి, మీ లగ్నానికి ఆ ప్లేస్లో గ్రహ చేరుకుంటే అది మీకు ధర్మకర్మాధిపతి యోగం ఉన్నట్టు అర్థం అండి. కన్యా లగ్నం తీసుకున్నాము. 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి బుధుడు శుక్రుడు కదా సార్. వాళ్ళు 9లోనే ఉండాలి, 10లోనే ఉండాలి. వీళ్ళు ఏదో విధంగా సొసైటీలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్ళిపోతారు. పేరు ప్రతిష్టలు ఎక్కువ సంపాదించుకుంటారండి. ఈ యోగం ఉంటే చాలు సార్. మనం ఎప్పుడు కిందికి రాము, పైనే ఉంటాము అనేట్టుగా అర్థం సార్. సార్ నాకు మీరు చెప్పిన 2 యోగాలు లేవు అంటే మనం యావరేజ్గా ఉంటాం సార్. మన పక్కన ఉండే వాళ్ళు టాప్లో ఉంటారు. యోగం ఉండే వాళ్ళందరూ ఇవి ఉంటేనే సార్ వాళ్ళు పైన సొసైటీలో ఇప్పుడు వెలుగులో ఉంటారనమాట. సో 12 లగ్నాలకు ఇచ్చేసండి. ధర్మకర్మాధిపతి యోగం చూసుకోండి సార్. వచ్చేసి తర్వాత టాప్ 3 అనేది ఇది సద్బలాలు సార్. ఇది దిగ్బలాలు అంటాము. అంటే ఇంతకుముందు చెప్పిన 2 యోగాలు వచ్చేసి మనం కష్టపడి పైకి సంపాదించుకుంటే ఈ 3వ యోగము ఇప్పుడు కుజుడు చూసుకుందాం సార్. దిగ్బలంలో 10లో కుజుడు ఉంటే ఆల్రెడీ మన ఇంట్లో వెహికల్ ఉంటుందండి. ఈ వెహికల్ ఉంటుంది, ఇండ్లు ఉంటుంది, భూమి ఉంటుంది. అంటే మన నాన్నగా సంపాదించి పెట్టేసింది సార్. మనం సంపాదించిన అవసరం లేదు కదా సార్. కష్టపడి సంపాదించుకున్న యోగాలు ఏంటంటే ఇవి సార్. వచ్చేసి ధర్మకర్మాధిపతి యోగం, పంచమహాపురుష యోగము. కష్టం లేకుండా వచ్చాడంటే మన అమ్మ నాన్న సంపాదించి పెట్టింటారంటే అర్థం సార్. అవి దిగ్బలాలు. లగ్నం నుంచి ఏళ్ళలో శని ఉన్నాడు సార్. అమ్మాయికైనా అబ్బాయికైనా అంటే శని ఆల్రెడీ పార్ట్నర్ సెటిల్ అయిపోయినాడు సార్. ఆల్రెడీ పార్ట్నర్ మంచి సెటిల్ అయిన అబ్బాయి వస్తాడు. లగ్నంలో బుధుడు అనుకోండి, మన తెలివితేటలతో మనం సంపాదించుకుంటాం సార్. లగ్నంలో గురువు ఉంటే మనకు మంచితనంతో మన పేరు ఉంటుంది. శుక్రుడు ఉన్నాడు అనుకోండి, లగ్నం నుంచి 4లో శుక్రుడు కానీ చంద్రుడు కానీ మనకు అమ్మ సైడ్ నుంచి అత్త సైడ్ నుంచి ప్రాపర్టీస్ వస్తాయి సార్. వైఫ్ సైడ్ నుంచి అమ్మ సైడ్ నుంచి అమ్మ ఇల్లు కట్టి వెళ్ళిపోతుందండి. తర్వాత వైఫ్ వాళ్ళు కొంచెం ఇస్తారు ప్రాపర్టీ. ఇక్కడ సూర్యుడు 10లోనే అనుకోండి, నాన్న బలం అండి. నాన్నకు ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మనకు జాబ్లు వస్తాయి. సో అలా తీసుకోవాలి సార్. వచ్చేసి సో దిగ్బలాలు అంటే మనం బలం, మన వెనకాల ఒకరు బలం ఉండారు అనేట్టుగా అర్థం సార్. యోగం అంటే మనకు కష్టపడితే వచ్చేది యోగం సార్. వచ్చేసి ఇది సార్ డిఫరెన్స్ వచ్చేది 3 దాంట్లో వచ్చేసి. సో ఎవరికైనా ఉంటే చెక్ చేసుకోండి ఓపిక్గా.
కొంచెం పేషెన్స్ ఉంటే యోగ చెక్ చేసుకొని హ్యాపీగా ఉండండి సార్. ఎప్పుడు ఇలాంటి కష్టాలు ఉండవు అనేసి ఈ యోగం ఉంటే చూసుకోండి. యోగం ఖచ్చితంగా ఉంటే మీరు ఖచ్చితంగా అంతర్దశలో పైకి వెళ్తారు. మన ఛానల్ ఎప్పుడు ఉంటుంది సార్. మనమంతా మూసేసే చూడడం కాదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళకి ఉంటుంది. మీరు బాగా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత బాగా గ్రోత్ వచ్చింది సార్, డబ్బులు బాగా సంపాదించుకున్నారంటే అప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ జాతకంలో ఉండే యోగం వల్లనే మీరు సంపాదించుకున్నారు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకు బ్యాచ్ 3 రికార్డింగ్ వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సార్. జ్యోతిష్యం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ అని ఉండే వాళ్ళకి వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి సార్, చూద్దాము. తర్వాత మినీ ఆస్ట్రాలజీ కోర్స్ అని ఒకటి ఉంది సార్ వచ్చేసి. చిన్న చిన్న ప్రశ్న ప్లస్ సమాధానం ఉంటుంది దీంట్లో. ఇది ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి సార్ వచ్చేసి. సో ఎవరన్నా కింద స్థాయి నుంచి కష్టాలు ఉన్నాయంటే సార్ పైకి వెళ్ళే యోగం అంటే ఈ 2 యోగాలు ఉంటాయి. మీ పక్కలో ఉండాలి ఎవరైనా చూడండి, బాగా పైకి ఎదిగినారంటే ఈ 3 లేదు ఎవరు ఉండరు సార్ వచ్చేసి. కింద అంటే ఏమీ లేదు సార్, చెడ్డీలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, ఇప్పుడు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు అనేది యోగం సార్ ఇది. అర్థమైంది సార్. నడుచుకుని పోయే నుంచి బెంజ్ కార్లో పోయే వరకు తిరుగుతుందంటే ఈ యోగమే ఉంటాయి సార్ వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.